ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈసారి ఎవరి పేరు వచ్చిందా అని. అర్జున్ భువన్ అయితే నా పేరు అస్సలు రాకూడదు దేవుడా అని మొక్కకుంటున్నారు. పల్లవి స్లిప్ ఓపెన్ చేసి అందరినీ ఒకసారి చూసి భువన్ని చూస్తూ, మరిదిగారు చిట్టిలో మీ పేరే వచ్చింది, మీ మొదటి ప్రేమ గురించి పాటైనా పాడాలి, లేకపోతే వాళ్ల గురించి అయినా చెప్పాలి అని పల్లవి నవ్వుతూ అంది. భువన్ తల కొట్టుకుంటూ, నాకు పాటలే రావు, ఎలా పాడాలి, నేను పాడితే మీందరూ పారిపోతారేమో అని బిక్క మొహం వేసుకున్నారు. పాటలు రాకపోతే వాళ్ల గురించి 2 మాటలు చెప్పండి అని అంది పల్లవి. వద్దులే వదిన పాటే బెటర్ అని ఆలోచిస్తూ ఉన్నాడు భువన్. అంజలి భువన్ చూస్తూ, ఏంటి బా అంత ఆలోచిస్తున్నావంటే, నువ్వు నాకన్న ముందు ఎవరినైనా ప్రేమించావా అని అనుమానంగా అడిగింది. భువన్ అంజలిని చూస్తూ దండం పెట్టి, నువ్వు కొత్త అనుమానాలు పెట్టుకోకే, నేను మొదట ప్రేమించింది నిన్నే, చివరగా ప్రేమించేది కూడా నిన్నే అని అంటూ పైకి లేచి అంజలి దగ్గరికి వెళ్లి చేతిని అందించారు. పల్లవి నవ్వుతూ వెళ్లి కూర్చుంది. అంజలి భువన్ చేతిని పట్టుకుని పైకి లేచింది. భువన్ అంజలి చేతిని పట్టుకుని మోకాళ్లపై కూర్చొని అంజలి కళ్ళల్లోకి చూస్తూ పాట పాడటం మొదలుపెట్టాడు. భువన్, కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా బుండె సవడై, నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది, నీ పేరు ప్రాణనాడి అయినది, ఓ ఓ ఓ ఓ అని భువన్ పాడగానే అంజలి కిందికి వంగి తన 2 చేతులతో భువన్ మొహం పట్టుకొని ప్రేమగా భువన్ నుదిటిపై ముద్దుపెట్టి భువన్ కళ్ళలోకి చూస్తూ, అంజు, కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవడై, ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది, నీ పేరు ప్రాణనాడి అయినది, ఓ ఓ ఓ ఓ అని భువన్ పాడిన లిరిక్ని మళ్లీ పాడుతూ భువన్ మోకాలిపై కూర్చొని ఏడుస్తూ, నిన్ను ఎంత హర్ట్ చేశాను బావా, కాని నీకు ఎప్పుడు నాపై ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు, ఐ యామ్ సారీ మావా అని భువన్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది. భువన్ అంజలిని హగ్ చేసుకుని లవ్ యూ కోతే, లవ్ యూ సో మచ్ అని ఎమోషనల్ అవుతుంటే అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ, హలో లవ్ బర్డ్స్, మేమందరం ఇక్కడే ఉన్నాం, మీ రొమాన్స్ కాస్త ఆపుతారా అని వెనకనుంచి అరిచాడు శివ. అంజలి సిగ్గుపడుతూ భువన్ పైనుంచి లేచి వెళ్లి తన ప్లేస్లో కూర్చుని సిగ్గుపడుతూ తలని కిందికి వంచి మొహాన్ని చేతుల్లో దాచుకుని, భువన్ కూడా పైకి లేచి వెళ్లి తన ప్లీస్లో కూర్చుని బ్లష్ అవుతూ తలదించుకొని కూర్చున్నాడు. వాళ్లను చూసి అందరూ చిన్నగా నవ్వుకున్నారు. ఈసారి శివాని పల్లవి చేతిలోనుంచి స్లిప్ బాక్స్ తీసుకుని పైకి లేచి, మా భువన్ అన్నయ్య సూపర్గా పాడారు, సో అందరూ మా భువన్ అన్నయ్య కోసం ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అనగానే అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. శివాని తన దగ్గర ఉన్న బాక్స్లోనుంచి ఒక స్లిప్ తీసి అందులోని పేరు చదివింది. సుధాకర్ పెదనాన్న తన ప్రేమించిన వ్యక్తి కోసం ఒక్క పాట పాడాలి అని ఉంది. సుధాకర్ గారు ఏం మొహమాట లేకుండా పక్కనే ఉన్న సుధాగారిని చూస్తూ, నీలిరంగు చీరలోనా చందమామ నీవే జానా, ఎత్తి నిన్ను అందుకోనే అని సుధాగారి బుగ్గల పట్టి లాగుతూ సుధాకర్ గారు పాడుతూ ఉంటే సుధాగారు సిగ్గుతో సుధాకర్ గారి భుజం వెనుక మొహం దాచుకున్నారు. సుధాకర్ గారు పాడటం అయిపోయిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టేసి నెక్స్ట్ చిట్టి మన బుజ్జిగాడితో తీపించింది శివాని. బుజ్జిగాడు ఒక్క 4-5 చిట్టేలు తీశాడు. వాడికి ఒక చిట్టి తీయమని శివాని వేలితో సైగ చెయ్యడంతో అప్పుడు అందులోనుంచి ఒక చిట్టి తీశాడు. ఆ చిట్టిలో కవితగారి పేరు వచ్చింది. నీ ప్రేమించిన వాళ్లకోసం పాటనైనా లేకపోతే వాళ్ల గురించి అయినా చెప్పండి అని రావడంతో కవితగారు చిన్నగా నవ్వుతూ ప్రభాకర్ గారిని చూస్తూ, భార్యభర్తల బంధమంటే గొడవలు కొట్లాటలు ప్రేమ ఆప్యాయత ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఏ కాదు. భార్యకి ఏదైనా కష్టం వస్తే భర్త ఆమె చెయ్యి పట్టుకుని, నేనున్నాను, భయపడకురా, నీ ప్రతి కష్టంలో ఇద్దరం కలిసి ఆ కష్టాన్ని ఎదుర్కొందామని ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకోవడం కూడా. ఆ భరోసా నా భర్త నాకు ఇచ్చాడు. పెళ్లి జరిగి నా అత్తింటికి వచ్చాక నా అత్తమామ నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నా భర్త నా ప్రతి కష్టంలో తోడున్నారు. పెళ్లి జరిగి ఏడాది దాటినా నాకు పిల్లలు లేకపోతే అందరూ ఇంకెప్పుడు పిల్లల్ని కంటావు
అసలు నీకు పిల్లలు పుడతారా లేదా అని ఏవేవో క్వశ్చన్స్ అడిగి నన్ను బాధ పెట్టేవారు. కాని నా భర్త మాత్రం ఒక్క రోజు కూడా నన్ను ఆ విషయం అడగలేదు. అలాగే ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగక చనిపోయినప్పుడు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. చాలామంది బంధువులు ఆయనకి చెప్పారు, నువ్వు ఎందుకు ఈ గొడ్డుదాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకుంటున్నావు? ఆమెకు పిల్లలు పుట్టరు, పుట్టిన వాళ్లు చనిపోతారు, అందుకే వేరే ఆమెని పెళ్లి చేసుకో అని కూడా చెప్పారు. కాని నా భర్త వాళ్ల మాటలు పట్టించుకోకుండా నా భార్యే నాకు బిడ్డ, నాకు పిల్లలు లేకపోతేనే అర్జున్ ఉన్నాడు, నా భార్య కూడా ఉంది చాలు నాకు అని చెప్పేవారు. కాని నాకు తెలుసు ఆయన పిల్లల కోసం ఎంత ఎదురుచూస్తున్నారో అని. ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఇంకో బిడ్డ కోసం ఎన్నో పూజలు చేశాను. 3 సంవత్సరాల తర్వాత నాకు బంగారం లాంటి బిడ్డ పుట్టింది. ఇన్ని సంవత్సరాల మా కాపురంలో మేము కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అలాగే గొడవలు పడ్డాం కూడా. కాని ఏ రోజు నేను కష్టముందని మా అమ్మవాళ్ల గడప తొక్కలేదు. ఎందుకంటే ఈయన చెయ్యి పట్టుకుని వచ్చినప్పటినుండి నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. పొద్దున్నే గొడవపడేవాళ్లం, ఈయన సాయంత్రం వచ్చి బుజ్జగించేవారు. నిజంగా ఇలాంటి భర్త అందరికీ దొరకరు. దొరికిన వాళ్లు మాత్రం అస్సలు వదులుకోవద్దు. అది కూడా చిన్న క్రానికాలమెదాకు అని ఏడుస్తూ ప్రభాకర్ గారి వైపు చూస్తూ, శ్రీవా, నాకు ప్రేమని ఎలా చెప్పాలో తెలీదని, ఎంత బోదాని, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, మా అమ్మనాన్నకన్నా ఎక్కువ ఇష్టం. 16 ఏళ్ల వయసులో మిమ్మల్ని పెళ్లి చేసింకొని మీ చెయ్యి పట్టుకుని వచ్చాను. అప్పటినుంచి ఇప్పటివరకు మీరు నా చెయ్యి వదలేదు. నేను కూడా మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోలేదు అని ప్రభాకర్ గారి వంక ఏడుస్తూ చూస్తూ, ఇంగ్లీషులో అది ఏదో చెప్తారే, ఐ లవ్ యూ అని, మీరంటే నాకు కూడా బోలేడు లవ్ ఉంది అని నవ్వుతూ చెప్పింది. కవితగారు చెప్పిన తీరుకు అందరూ ఒకేసారి పొసుక్కున నావారు. కవితగారు అందరినీ చిరుకోపంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు అని బుంగమూతి పెట్టింది. ప్రభాకర్ గారు కవిత గడ్డం కింద చెయ్యి పెట్టి, నా ముద్దుల భార్యమని నువ్వంటే కూడా నాకు చెప్పలేనంత ప్రేమ అని చెప్పడంతో భర్త గుండెలపై వాలింది. ఓహో, లవ్ బర్డ్స్ అని అందరూ ఒకేసారి అరిచారు. ఆ తర్వాత శివ వచ్చి ఒక స్లిప్ తీశాడు. అందులో రంగనాథ్ గారి పేరు వచ్చి, ప్రేమించిన వాళ్లకోసం పాట పాడాలని ఉంది. రంగనాథ్ గారు చిన్నగా నవ్వుకుంటూ నారాయణగారి వంక చూశారి. శివ రంగనాథ్ గారి వంక చూస్తూ, మామయ్య, మీరు ఎందుకు బాబాయిని చూస్తున్నారు, పాట పాడండి అని అన్నాడు. నారాయణగారి చిన్నగా నవ్వుతూ, నా చెల్లికి అంటే శివాని వాళ్ల అమ్మ అన్నమాట. అలాగే నా భార్య మహాలక్ష్మికి ఒకే పాట ఇష్టం, అందుకే ఇద్దరం కలిసి పాడుదాం అనుకుంటున్నాం అని అనడంతో నవ్వుతూ అందరూ ఒప్పుకున్నారు. రంగనాథ్ గారు, నారాయణగారు తొందరగానే ఫ్రెండ్స్ అయ్యిపోయారు. అప్పుడప్పుడు తమ భార్యలకు ఇష్టమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. అందుకే వాళ్ళిద్దరికీ తమ భార్యలకు ఇష్టమైన సాంగ్స్ ఏంటో తెలుసుకున్నారు. రంగనాథ్ గారు కళ్ళు మూసుకొని తన భార్య రూపం తలుచుకొని పాడటం మొదలుపెట్టాడు. అలాగే నారాయణగారు కూడా తన గుండెలపై చెయ్యి పెట్టుకుని లక్ష్మి అని తలుచుకుంటూ ఆయనకు కూడా పాడటం మొదలుపెట్టాడు. ఇద్దరు పాడుతున్నారు. ఇద్దరు వర్షన్ వినండి. నీ పేరొక్క జప్పమైనది, నీ ప్రేమొక్క తప్పమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నల్లయ్యెనా. నీ పేరొక్క జప్పమైనది, నీ ప్రేమొక్క తప్పమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నల్లయ్యెనా. ఉండీ లేక ఉన్నది మీవే, ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి ఆర్యాశల రూపం మీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదందదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నేను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై అని నారాయణగారు తన భార్య మహాలక్ష్మిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ పాడితే, రంగనాథగారు తన గుండెల్లో ఉన్న తన భార్య రూపం తలుచుకొని గుండెల్లో ఎంత బాధ ఉన్నా కూడా మనసులోనే దాచుకుని తన భార్యకి ఇచ్చిన మాట కోసం పెదాలపై చిన్న నవ్వుతో పాట పాడడం పూర్తి చేశాడు. వాళ్లు అలా ఎమోషనల్ అవ్వడం చూసిన అంజలి నారాయణగారి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటే, శివాని శివ రంగనాథగారి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నారు. కాసేపు అందరూ ఎమోషనల్ అయ్యారు. అందరూ సైలెంట్గా ఉండటంతో
పల్లవి ఒడిలో ఉన్న శివంశ్వాడి బుజ్జి చేతులతో చప్పట్లు కొడుతూ తా చూపరని గట్టిగా అరిచాడు. వాడి ముద్దు మాటలు విని అందరూ నార్మలయ్యి ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్లి కూర్చున్నారు. ఈసారి సుధాగారు బాక్స్ని తీసుకుని బాగా షేక్ చేసి అందులోంచి చిట్టి తీసి ఓపెన్ చేసి చుట్టూ చూస్తూ శివ్ అని పేరు చదివి నీ మొదటి ప్రేమ గురించి ఒక పాట పాడాలి అనడంతో శివ్ లేచి శివాని చెయ్యి పట్టుకుని మధ్యలో నిల్చోబెట్టి శివానిని గుందరంగా తిప్పుతూ పాట పాడడం మొదలుపెట్టాడు. నేల్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్, వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్, నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్, తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యెనోయ్, కన్నీరే పన్నీరై ఉందామే రావేమే, మీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే, మీ అందం మీ చందం మీకన్నా ఎవరులే, నగిల ఓ బిగువు చాలే నగిల అని పాడుతూ శివని నుడిటిపై కిస్ చేసి ఐ లవ్ శివంగి అని ప్రేమగా చెప్పగానే శివాని కూడా ఐ లవ్ యూ శివ అని శివ నుడిటిపై ముద్దు పెట్టి చెప్పింది. వాళ్ళిద్దరినీ చూసిన బుడ్డోడు పల్లవి ఓడిలో నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ శివ కాళ్ల దగ్గరికి వచ్చి శివ ప్యాంటు పట్టుకుని లాగుతూ డా డి ఆ మా లా వు అని శివ కాలిని చుట్టుకున్నాడు. శివ చిన్నగా నవ్వుతూ వాడిని ఎత్తుకొని శివాని శివ ఇద్దరూ బుడ్డీ గాడి చెరొక్క బుగ్గపై ముద్దు పెట్టి లవ్ యూ బంగారు అని అన్నారు. అందరూ వాళ్ళని చూసి గట్టిగా క్లాప్స్ కొట్టారు. సుధాగారి చేతిలో ఉన్న బాక్స్ తీసుకుని ఈసారి భువన్ స్లిప్ తీసి ఓపెన్ చేసి అందర్నీ చూస్తూ నేమ్ చదివేలోపే రేపటి ఎపిసోడ్లో వస్తుందిలెండి మీ అందరికీ తెలిసిన పేరే.